హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ 1 వీక్‌కి సరిపడా కూరగాయలు తీసుకొచ్చాము. ఈ కూరగాయలన్నీ కూడా కూరగాయలు, ఆకుకూరలన్నీ కూడా సర్ది పెట్టేసి మనం 1 వీక్ అయినా కానీ మన ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఉంచినప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ఇంకా ఎయిర్‌టైట్ డబ్బాలు ఉన్నప్పుడు ఆకుకూరలు ఆ ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసి ఉంచినా బాగా ఫ్రెష్‌గానే ఉంటాయండి. ఈరోజైతే మా కూరగాయలు వచ్చేసి ఆకుకూరలు, కాకరకాయలు, దోసకాయలు, బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, మునక్కాయలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారండి. బీరకాయలు మర్చిపోయాను. బీరకాయలు, అల్లం, కొత్తిమీర, ఇవండి టమోటాలు, క్యారెట్టు. నేను ఒక్కొక్కటి కౌంట్ మర్చిపోతున్నాను. ఆ కూరగాయల గురించి చెప్పడం. అన్నీ ఒకదాని వెంట ఒకటి సర్ది పెడితే కానీ మనకు అర్థం కాదండి. ఈ కూరగాయలన్నీ కూడా మనకి హెల్త్‌కి మేలు చేసే విధంగానే ఉంటాయి. నాన్ వెజ్‌ల కంటే కూడా కూరగాయలే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి కూరగాయలు, ఆకుకూరలు తప్పకుండా తినండి. అక్క ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటుందనుకుంటారా? ఎందుకంటే మనకి మేలు చేసే ఏయినా కానీ నోటికి చప్పగానే ఉంటాయి. చికెను, మటను, ఫిష్‌లు ఇలాంటివైతే తినటానికి టేస్టీగా అనిపిస్తుంటాయి కానీ అవి ఎప్పుడూ తీసుకుంటే అనారోగ్యం అండి. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే అవి ఆరోగ్యమైన ఏదైనా కానీ ఉంటుందండి. అందుకే నేను మన వీడియోస్‌లో ఎక్కువగా అలాగే చెప్తూ ఉంటాను. మీకు అందరికీ తెలియదని కాదు. నేను ఎలా అయితే పాటిస్తానో, నేను రియల్‌గా మా ఇంట్లో నేను ఎలా అయితే పాటిస్తానో ఇవన్నీ కూడా మన వీడియోస్‌లో కూడా అలాగే వస్తాయండి. నేను ఇంకొక విషయం నాకు గుర్తొచ్చింది. మనమందరం ఒకటేనండి. మనుషులం అన్నాక ప్రతి ఒక్కరిమి ఒకటే. మనము ఎవరి ఇష్ట దైవాలని వాళ్ళని మనం ప్రార్థించుకుంటూ ఉంటాము. ఆదివారం రోజు ఉగాది పండుగ ఉంది. మళ్ళీ సోమవారం రోజు రంజాన్ పండుగ ఉంది. వచ్చే నెల గుడ్ ఫ్రైడే ఉంది. ఇలాగే ఎవరి ఇష్ట దైవాలని వాళ్ళని శక్తి స్వరూపిణి, శక్తి అనే శక్తి, మన దేవుడు అనే శక్తి మనలందరిని నడిపిస్తుందనే మనం ఈ లోకంలో జీవిస్తున్నామండి. అంతేగాని అందరూ ఒకటే, ఒకరి పట్ల ఒకరు ద్వేషంగా లేకుండా సమానంగా మనం ఈ ప్రపంచంలో ఉండగలిగినప్పుడే బాగుంటుంది. మనం మనశ్శాంతిగా ఉండాలంటే అలాంటివి మనం పాటించాలని నేను గట్టిగా నమ్ముతానండి. మనం అందరం కూడా ఒక సోదర భావంతోటి కలిసిమెలిసి ఈ ప్రపంచంలో మనం ఉండాలండి. నాకెందుకో ఈరోజు ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయారు కదా! గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అందరం సమానమే కదా! ఎందుకు ఇలా జరిగింది? ఆయన ఎక్కువగా దేవుని గురించి ఒక వక్తలాగా అన్నీ చెప్తూ ఉంటారు కదా! ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనుషులమందరం ఒకటే. మనం సృష్టించుకున్నవే ఏవైనా కానీ ఏ భగవంతుడైనా అందరూ ఒకటేనండి. అందరం ఒక ప్రపంచంలో హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ ఉందాము. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మనశ్శాంతి కలగాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.